మరొకసారి చదువుకుందాం, గట్టిగా చదువుకుందాం, బిగ్గరగా చదువుకుందాం, అందరూ చదవాలా. మరొకసారి చదువుకుందాం. పేజ్ నెంబరు 74, అందరు తివ్వాల. చదవండి. అతని ఎదుట అతను దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్ అంటేనే అందరూ ఆమేన్ అనాలని బిగ్గరగా. మహాగణుడైన, మహోన్నతుడైన, పరిశుద్ధుడైన దేవా, నిత నివాసిన దేవా, నీ కొందన స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. గొప్ప దేవ, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు కలదేవ, కనికరం గల దేవ, దయగల దేవ, ప్రేమ గల దేవ, నీ కొందన స్తోత్రం చెల్లించుకున్నాం. చదివిన లేఖన భాగాన్ని కూడా మీరు విరిచి వడ్డించమని వేడుకున్నాం. ఇక్కడ నిలబడుతున్నా నీ దాసుడు నిష్ప్రయోజనమైన వాడు, మీరే కనికరించండి, దయచూపెడతారని మరొకసారి నీ రక్త ప్రోక్షణ నీ దాసుని మీద మీరు ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయగలుగుతా నీ కృపల దేవ, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైనంత సంగతులు చూచినట్లు మా యొక్క మనోనేత్రాలు మీరు వెలిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నాయనా తండ్రి, నీ యొక్క సన్నిధానంలో మేము ఆత్మతో, సత్యంతో, యథార్థముగా నేను ఆరాధించుటకు, నేను సేవించుటకు, నిన్ను మయపరచుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన శ్రేయస్కరమైన సమ్మానికై నీ కొందన స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ దినం ప్రభువా, నీ యొక్క మహిమను మేము చూచలాగా, నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క వెలుగును, నీ తేజో మహిమను మేమందరం అనుభవించినట్లు మీరు కృపను గురించిన మీరు మాతో మాట్లాడుతురమని వేడుకుంటూ ఉన్నాం. దయగలుగుతాను ప్రభువా, మీరే కృపను గురించండి ప్రభువా, మీరే సాయం చేస్తురమ్మని నీ కృపను కోరుకుంటూ, నీ దయాన్ని కోరుకుంటూ, నీ కనికరాన్ని కోరుకుంటూ, యేసుక్రీస్తున్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనేక సార్లు ఈ యొక్క మాటలు, ఆరాధన కొరకైన మాటలు మనం వింటూ వచ్చి ఉంటాము. ఎందుకంటే సేవకులు, పెద్దలు, పరిచారకుల ద్వారా ఈ మాటలు వింటూ వచ్చినాం. అయితే ఒక నూతనమైన విధానంలో దేవుడు మనకు ఈ యొక్క మాటలను అనుగ్రహించినట్లు ప్రభు సహాయపడును గాక. కనికరము, ఈ యొక్క వచనంలో 34, 6వ అధ్యాయంలో 5 మాటలు ఉన్నాయి. ఒక మాట ఏంటంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు గల దేవుడు. ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యము, దీర్ఘశాంతము, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినట్టువే. మన వాక్య భాగం ఏంటంటే కనికరము. మన వాక్య భాగం ఏంటంటే కనికరము. ఆయన కనికరము ఎటువంటిది? ఆయన ఎవరిపైన కనికర పడతా వచ్చినాడు? అవన్నీ చూసుకొని, ఒక 5 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. 119వ కీర్తన 156వ వచనం, మితిలేని కనికరం అనట. చదవండి. 119వ కీర్తన 156వ వచనం. యెహోవా నీ కనికరము మితి లేనివి. మితి అంటే పరిమితి లేనివి, అంత గొప్ప కార్యములు. ఇంకా వచ్చేసి దానియేలు గ్రంథంలో ఉంటుంది, 9వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. గొప్ప కనికరం ఉంటుంది, దేవుని యొక్క గొప్ప కనికరం అని ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చదవాల. చాలు. ఆయన గొప్ప కనికరము. మొదటిగా వచ్చేసి మితిలేని కనికరము, రెండోదిగా వచ్చేసి గొప్ప కనికరము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. విశేషమైన కనికరం ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలు. ఆయన తన విశేష కనికరం, ఎవరి మీద ఈ కనికరం చూపెట్ల, విశేషమైన కనికరం నీ పట్ల, నా పట్ల చూపుతూ వచ్చినాడు. మొదటిగా మితిలేని కనికరం మన పట్ల చూపిస్తూ వచ్చినాడు. గొప్ప కనికరం మన పట్ల చూపిస్తూ వచ్చినాడు. విశేషమైన కనికరం నీ పట్ల, నా పట్ల చూపిస్తూ వచ్చినాడు. ఎవరి మీద దేవుడు కనికర పడతా వచ్చినాడు?
ఎవరి మీద దేవుడు కనికరం చూపిస్తా వచ్చినాడు? ఎవరి మీద దేవుడు తన కనికరాన్ని చూపెడతా వచ్చినాడు? కనికరించినాడు, అబ్బా పోనీలే, వారి మీద కనికర పడతా వచ్చినాడు. కొన్ని విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. యోహాను సువార్త, క్షమించండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త. కనుక చాలు. ఎవరి మీద కనికర పడతా వచ్చినాడు? మొదటిగా చెప్పాలా? కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడతా వచ్చినాడు. కాపరి అంటే, కాపరి ఉంటే ఒక గొర్రెలు ఉంటాయి. కాపరి ఉంటే గొర్రెలకు ఏముంటుంది? భద్రత ఉంటుంది. కాపరి లేకుండా గొర్రెలు ఉన్నాయనుకో, తన ఇష్టానుసారంగా పోతూ ఉంటాయి. ఒకప్పుడు మనకు కాపరి లేడు, కాపరి కింద మనం ఉండకుండా వచ్చినాం. మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ వచ్చినాం. దేవుళ్ళు కాని వాటికి మనం మొక్కుతూ వచ్చినాం. దేవుళ్ళు కాని వాటికి మనం పూజిస్తూ వచ్చినాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. 2వ వచనము 3వ వచనం ఉంటుంది, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములకు మొక్కుతా వచ్చినాం. చదవండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడుస్తూ వచ్చినాం. వారు చెప్పిందే వింటా వచ్చినాం. మూగ విగ్రహములను ఆరాధిస్తూ వచ్చినాం. మూగ విగ్రహములను మనం పూజిస్తూ వచ్చినాం. మనకు కాపరి లేడు. అయితే ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చినాడు. మంచి కాపరిగా తన ప్రియ కుమారుని, తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు. కాపరిగా, మంచి కాపరిగా పంపిస్తా వచ్చినాడు. వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడతా వచ్చినారు. మన మీద ఆయన కనికరాన్ని చూపిస్తూ వచ్చినాడు. అందుకే మనము భద్రంగా ఉంటా ఉన్నాం, భద్రపరచబడతా ఉన్నాం. మనకు రక్షణ కారణం ఏంటంటే ఆయన కనికరం చూపించడం ద్వారా, కనికరం చూపించడం, మన పైన కనికరం చూపిస్తూ వచ్చినాడు. మన పూర్వపు స్థితి ఏంటంటే మనం మూగ విగ్రహములకు ఆరాధిస్తూ వచ్చినాం. ఎటు పడితే అటు నడిపిస్తూ వచ్చినాం. రాయికి రెప్పకు మొక్కుతూ వచ్చినాం, చెట్టు చేమకు మొక్కుతూ వచ్చినాం. అటువంటి పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన కనికరం చొప్పున, ఆయన కనికరం చొప్పున, మహా కనికరం చొప్పున, మితిలేని కనికరం చొప్పున, విశేషమైన కనికరం నీ పైన నా పైన చూపించినాడు. కనుకనే దేవుణ్ణి ఆరాధించడానికి నీవు నేను చేరి వచ్చినాం. దేవుణ్ణి మహిమపరచడానికి నీవు నేను చేరి వచ్చినాం. దేవుణ్ణి ఘనపరచడానికి నీవు నేను చేరి వచ్చినాం. దేవుడు మన మీద తన కనికరాన్ని చూపిస్తూ వచ్చినాడు. కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు. వీళ్ళకి కాపరి ఎవరు? వీళ్ళని రక్షించేది ఎవరు? వీళ్ళను ఈ పాపంలో నుంచి విమోచించేది ఎవరు అని తన ప్రియ కుమారుణ్ణే, తన సొంత కుమారుణ్ణే మంచి కాపరిగా ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చినాడు. మంచి కాపరిగా తన కుమారుని పంపిస్తూ వచ్చినాడు. ఆ కాపరి ఏం చేసినాడంటే నీ పైన నా పైన కనికరం చూపిస్తూ వచ్చినాడు. ఏం చూపిస్తూ వచ్చినాడు? కనికరం చూపిస్తూ వచ్చినాడు. రెండవదిగా చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మనకన్నీ తెలిసిన వాక్య భాగమే. 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం. యేసు కనికరపడి ఇక్కడ ఎవరిని చూస్తూ ఉన్నామంటే గుడ్డివారిని చూస్తూ ఉన్నాం. యేసు కనికరపడి వానిని ముట్ట వచ్చినాడు. వాని యొక్క కన్నులు తెరవబడతా వచ్చినాయి. గుడ్డివారికి చీకటిగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది, తడువులాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో నీవు నేను ఉంటా వచ్చినాం. ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేసిందంట? గుడ్డితనం కలగజేస్తా వచ్చింది. మనం కూడా గుడ్డితనంలో ఉంటా వచ్చినాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. చదవాలా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం చదువు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తా వచ్చింది. మనం కూడా దేవుని ఎరుగక ముందు మనం అవిశ్వాసములుగా ఉంటా ఉన్నప్పుడు మన మనోనేత్రాలు కూడా గుడ్డితనముగా ఉంటా వచ్చినాయి. లోకాన్ని చూడలేకపోతా వచ్చినాం. మన కనులకు గుడ్డితనం కలగజేస్తా వచ్చింది ఈ యుగ సంబంధమైన దేవత. అయితే దేవుడు మన మీద కనికర పడతా వచ్చినాడు. దేవుడు తన కనికరాన్ని మన పైన చూపిస్తా వచ్చినాడు. గుడ్డివాని మీద ఏ విధంగా కనికర పడతా వచ్చినాడో, వాని కన్నులు తెరవజేస్తా వచ్చినాడో, నీ మీద నా మీద కనికర పడి మన కన్నులను కూడా తెరవజేస్తా వచ్చినాడు. కనుకనే మనం నిజ దేవుణ్ణి తెలుసుకుంటా వచ్చినాం. కనుకనే నిజ దేవుని మనం ఆరాధించడానికి వచ్చినాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అంధకారమైన మనస్సు అని చూడండి, చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి హృదయము అంధకారం అయిపోతా వచ్చింది. దైవత్వమును తన కింద వచ్చి దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. వారి అవివేక హృదయం అంధకారం అయిపోతా వచ్చింది. ఈ లోకంలో జ్ఞానులమని చెప్పుకుంటా ఉన్నారు, గొప్పవారని చెప్పుకుంటా ఉన్నారు. వారి యొక్క హృదయం ఏమైపోతా వచ్చింది? అంధకారం. వారి యొక్క హృదయంలో, వారి యొక్క మార్గముల ముందు వెలుగు లేదు. ఒకప్పుడు మన యొక్క జీవితం కూడా అంధకారమే, మన యొక్క హృదయం కూడా అంధకారమే. అంధకారంలో ఉంటా వచ్చినాం, తడువులాడుతూ ఉంటా వచ్చినాం. అయితే మన పైన కనికర పడతా వచ్చినాడు. గుడ్డివాని మీద ఏ విధంగా కనికర పడతా వచ్చినాడో ఆ విధంగా మన పైన కూడా కనికర పడతా వచ్చినాడు. మూడోదిగా ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం లోతు గురించి ఉంటుంది. ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం చదవన్నా. చాలు. ఎవరి మీద కనికర పడతా వచ్చినాడు? లోతు పైన కనికర పడతా వచ్చినాడు. ఆయన యెహోవా లోతు మీద కనికర పడతా వచ్చినాడు. లోతు మీద కనికర పడి ఆ యొక్క నరకాగ్నిలో నుంచి, ఆ నాశనంలో నుంచి తనను పట్టుకొని బయటకు వచ్చినాడు. దేవుని యొక్క ఉగ్రతలో నుంచి తీసుకొని వస్తా వచ్చినాడు. దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర పట్టణం మీద ఉంటా వచ్చింది. ఆ ఉగ్రత మధ్యలో నుంచి ఆహుతి కాకుండా, నాశనం కాకుండా లోతును చేపట్టుకొని తీసుకొని వస్తా వచ్చినాడు. మనల్ని కూడా దేవుడు తన కనికరము మన పైన చూపించి మనం నాశనం కాకుండా మనల్ని కూడా తీసుకొని బయటకు వచ్చినాడు. లోకంలో నుంచి వేరు చేస్తా వచ్చినాడు. లోక ఆశల్లో నుంచి మనల్ని వేరు చేస్తా వచ్చినాడు. లోకంలో నుంచి మనల్ని పట్టుకొని వచ్చినాడు. దేవుడు మనల్ని లోకంలో నుంచి తీసుకొని వస్తా వచ్చినాడు. మన పైన కనికరం చూపిస్తా వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులమైతా వచ్చినాం మనము. ఆయన ఉగ్రత పాత్రను ఆయన తీసివేస్తా వచ్చినాడు.
మనం నాశనం కావాలా, లోకంలో నాశనం అవ్వాలా, లోకం అనే పాపంలో మనం నాశనం అవ్వాలి. అయితే ఆ నాశనంలో నుంచి మనల్ని పట్టుకొని వచ్చినాడు, లోకం నుంచి మనల్ని పట్టుకొని వచ్చినాడు. అందును బట్టి దేవుని ఆరాధిస్తూ రావాలా. మొదటిగా ఎట్లా వచ్చినప్పుడు కనికర పడతా వచ్చినాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున కనికర పడతా వచ్చినాడు. కాపరి లేని గొర్రెల వలె మనం ఉన్నప్పుడు కనికర పడతా వచ్చినాడు. రెండోదిగా చెప్పాలా, రెండోదిగా ఎలా ఉంటాం, ఎప్పుడు కనికర పడతా వచ్చినాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గురుడితనం కలగజేసినప్పుడు కనికర పడతా వచ్చినాడు. మనం కూడా అంధకారంలో ఉంటా వచ్చినాం, అంధకారమైన మనసు కలిగి ఉంటా వచ్చినాం. అయితే మన మీద కనికర పడతా వచ్చినాడు. మూడోదిగా ఎవరి మీద కనికర పడతా వచ్చినాడు? యెహోవా అతని మీద కనికరపడి లోతు మీద కనికర పడతా వచ్చినాడు. నాశనంలో నుంచి తీసుకొని వచ్చినాడు. మనం కూడా నాశనానికి చేరువలో ఉన్నాము, ఉగ్రత పాత్రులము. అయితే మనల్ని తీసుకొని వచ్చినాడు, లోకంలో నుంచి వేరు చేస్తా వచ్చినాడు. మూడోదిగా చూసుకుందాం లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. చాలు, ఇక్కడ చిన్న కుమారుని గురించి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టిపోయిన కుమారుడు, వాని మీద కనికరం చూపిస్తా వచ్చినాడు. మనం కూడా రక్షింపబడిన దినాలలో ఎన్నిసార్లు తండ్రి ఇంటిని వదిలిపెడతా వచ్చినాం, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్తా వచ్చినాం, దేవుని మందిరానికి రాలేకపోతా వచ్చినాం, బిజీ. అయితే తను కనికర పడతా వచ్చినాడు, తిరిగి మనల్ని సమకూరుస్తూ వచ్చినాడు, తిరిగి మనల్ని హక్కున చేర్చుకుంటూ వచ్చినాడు, తండ్రితో మనల్ని సమాధాన పరుస్తూ వచ్చినాడు. తండ్రి వాణిని చూచి కనికరపడి, ఏ విధంగా చిన్న కుమారుని పైన కనికర పడతా వచ్చినాడు తండ్రి, మన పైన కూడా కనికర పడతా వచ్చినాడు. ఎన్ని పర్యాయంలో దేవునికి విరోధముగా ఉంటా వచ్చినాం, ఎన్ని పర్యాయంలో దేవుని మందిరానికి బయట ఉంటా వచ్చినాం, ఎన్ని పర్యాయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చినాం, ఎన్ని పర్యాయంలో దేవుని మందిరానికి దూరం అయిపోతా వచ్చినాం, దేవుని మందిరంలో నుంచి వెళ్ళిపోతూ వచ్చినాం. అయితే దేవుని యొక్క కనికరాన్ని బట్టి, తండ్రి యొక్క కనికరాన్ని బట్టి నిన్ను నన్ను సమకూరుస్తూ వచ్చినాడు, నిన్ను నన్ను సమకూర్చి తన కనికరము చొప్పున సమకూరుస్తూ వచ్చినాడు. అందుకే ఈ దినమున నీవు నేను ఎక్కడున్నాం? దేవుని ఆరాధించడానికి దేవుని మందిరంలోకి చేరి వచ్చినాం. ఆయన కనికరించకపోతే మనము ఎక్కడ ఉండేవారమో, ఆయన కనికరించకపోతే మనము ఎక్కడ ఉండేవారమో మనకు తెలియదు. అయితే తండ్రి ఏం చేసినాడంటే కుమారుని మీద కనికర పడతా వచ్చినాడు, కుమారుని మీద కనికర పడతా వచ్చినాడు. అదేవిధంగా మన పైన కూడా కనికర పడతా వచ్చినాడు. మనము రక్షింపబడినప్పటి నుంచి ఎన్నో పర్యాయములు దేవునికి విరోధంగా ఉంటా వచ్చినాం, దేవుని కార్యాలకు విరోధంగా ఉంటా వచ్చినాం, దేవుని మాటలకు విరోధంగా అంటూ వచ్చినాం. ఇది కాదులే, నాకు కాదులే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చినాం. అయితే దేవుడు చిన్న కుమారుని ఏ విధంగా తండ్రి కనికరిస్తూ వచ్చినాడో మనల్ని కూడా అదే విధంగా కనికరిస్తూ వచ్చినాడు. చివరి మాటగా చూసుకుందాం. చివరి మాటగా లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. చివరిగా ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. ఎవరు? విధవరాలు, తన ఒక్కడే కుమారుడు చనిపోయినాడు, ఆమెను చూసినాడు, ఆమె ఎందుకు కనికరపడతా వచ్చినాడు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది, ఆమెకి ఎవరు లేరు. బైబిల్లో విధవరాలు అని ఉంది, ఆమెకి ఎవరు లేరు, తనకొక్కడైనా ఒక కుమారుడు చనిపోతా వచ్చినాడు. దేవుడు ఆమె పైన కనికరం చూపిస్తూ వచ్చినాడు, ఆమె యొక్క కష్టాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడు, ఆమె యొక్క బాధను దేవుడు చూస్తూ వచ్చినాడు, ఆమె మూలుగును దేవుడు వింటా వచ్చినాడు, ఆమె పైన కనికరం చూపిస్తూ వచ్చినాడు. ఎన్నో పర్యాయంలో నీ పైన నా పైన కూడా ఆయన కనికరం చూపిస్తూ వచ్చినాడు.
నీవు బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇంకా నా వల్ల కాదు ఈ యొక్క జీవితం కొనసాగించడానికి నువ్వు అనుకుంటా ఉన్నప్పుడు నీ పైన కనికరం చూపిస్తా వచ్చినాడు. నేను అనేక పర్యాయములు, అనేక సార్లు, అనేక చోట్ల నిన్ను బలపరుస్తా వచ్చినాడు, నీకు ధైర్యం ఇస్తా వచ్చినాడు. ఇక్కడ నుంచి చెప్పే తన దాసులు చెప్పే మాటల వలన అనేక సార్లు నువ్వు బలపరచబడతా వచ్చినావు. కారణం ఏంటంటే కనికరం. ఆయన ఆమె పైన కనికరం చూపిస్తూ వచ్చినాడు. నీ పైన, నా పైన కూడా కనికరం చూపిస్తూ వచ్చినాడు. అనేక పర్యాయములు దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అనేక పర్యాయములు మరణావస్థలో ఉన్నప్పుడు, వ్యాధులు, బాధలు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఇంకా దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ పైన కనికరం చూపించి నిన్ను అనేక పర్యాయములు ధైర్యపరుస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు. నా మటుకు నేను చెప్పగలను, అనేక పర్యాయములు నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు. మిమ్మల్ని కూడా అలాగే ధైర్యపరుస్తూ వచ్చినాడు. ఆమె విధవరాలు, ఆమె కుమారుడు చనిపోతా వచ్చినాడు. ఆమెకు దిక్కుదేలిన పరిస్థితిలో ఉంది, ఆందోళనలో ఉంది, బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఆమె పైన కనికర పడతా వచ్చినాడు. ఆమె కుమారుని బ్రతికిస్తూ వచ్చినాడు. మన పైన కూడా దేవుడు కనికర పడతా వచ్చినాడు. అనేక పర్యాయములు మనం దేవుడు కాదనుకొని త్రోసివేసి వెళ్ళినప్పుడు కూడా తన కనికరాన్ని మన పైన చూపిస్తూ వచ్చినాడు. చివరిగా కనికరం దొరకని స్థలం ఒకటి ఉంది. ఎక్కడ? తండ్రివైన అబ్రహామా నాయందు చెప్పాలా, నాయందు కనికరపడి అని ఉంటుంది. ఎక్కడ? ఎవరు అడుగుతున్నారు అన్నమాట? చెప్పాలా? ధనవంతుడు అడుగుతా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి నీటి చుక్క కావాలా నాకని అడుగుతా ఉన్నాడు. కనికరం దొరకని స్థలం. ఏమన్నా కనికరించబడతా వచ్చినాడా? కనికరించబడలే. రక్షణను నిర్లక్ష్యం చేసే వారికి మాట, ఇంకా నాకు టైం ముందులే, ఇంకా సమయం ముందులే, ఇంకా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా దేవుని మాటలు వింటా వస్తూ ఉన్నావు. ఈ చెవిలో వింటా ఉన్నావు, ఈ చెవిలో వదిలిపెడతా ఉన్నావు. అటువంటి వారికి కానీ కనికరము దొరకని స్థలం ఉంది. ధనవంతుడు చనిపోతా వచ్చినాడు. అయితే కనికరించు తండ్రివైన అబ్రామా నా యందు కనికరపడి అంటా ఉన్నాడు. ఎవరు కనికరించే వాళ్ళు ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి ఇంకా మందిరానికి వస్తూ ఉన్నావు? ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు? పాటలు పాడుతూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నావు, వాక్యాన్ని నీ హృదయంలో చోటు లేకుండా ఉంటా ఉన్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉంటా ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా ఉంటా ఉన్నావు. ఇంకా ఆయన నీ హృదయంలో చేర్చుకోకపోతే కనికరం దొరకని స్థలంలోకి వెళ్తావు. కనికరం దొరకని స్థలంలోకి వెళ్తే నీ పరిస్థితి, నా పరిస్థితిని ఆలోచించుకో. ఇప్పుడే నీ యొక్క ఊపిరి ఉండగానే వాక్యం నీ చేరువలోకి రాక వస్తూ ఉంది. వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని విశ్వాసం ఉంచు, దేవుణ్ణి విశ్వాసం ఉంచు, రక్షణ తీర్మానం చేసుకో. మొట్టమొదటిగా ఆయన ఎవరి మీద కనికరపడతా వచ్చినాడు? చెప్పాలా? అందరూ చెప్పాలా? కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున కనికరపడతా వచ్చినాడు. తన సొంత కుమారుని మంచి కాపరిగా ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. మగనకు కాపరిగా తన కుమారునే పంపిస్తూ వచ్చినాడు. రెండోదిగా ఎవరి మీద కనికరపడతా వచ్చినాడు? చెప్పాలా? గుడ్డి వాని మీద కనికరపడతా వచ్చినాడు. మనం కూడా గుడ్డివారమే ఆత్మీయంగా. దేవుని ఎరగక ముందు గుడ్డివారమే. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చింది. మనము నిజ దేవుణ్ణి చూడకుండా వచ్చినాం. అయితే మన గుడ్డితనంను తీసేసినాడు మన మీద కనికరపడి. మూడోదిగా చెప్పాలా? ఎవరి మీద కనికరపడతా వచ్చినాడు? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? మీరు చెప్పాలమ్మా. ఎవరి మీద కనికరపడతా వచ్చినాడు? లోతు మీద కనికరపడతా వచ్చినాడు. యెహోవా అతని మీద కనికరపడి లోతును నాశనంలో నుంచి, ఉగ్రతలో నుంచి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన కాల్చివేస్తా ఉన్నాడు. ఆ ఉగ్రతలో నుంచి తీసుకొని వచ్చినాడు. మనల్ని కూడా లోకంలో నుంచి తీసుకొని వచ్చినాడు ఆయన కనికరం చేత. లోకంలో, పాపంలో, శాపంలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు అలాగే చనిపోవలసిన వారు మనల్ని కూడా లోకంలో నుంచి వేరు చేస్తూ వచ్చినాడు.
అందును బట్టి దేవుని ఆరాధిస్తూ రావాలా. నాలుగోదిగా ఎవరి మీద కనికరపడుతూ వచ్చినాడు? తండ్రి కుమారుని మీద కనికరపడి మనం కూడా అనేక పర్యాయములు దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగినప్పుడు, దేవుని విడిచి తిరిగినప్పుడు, దేవుని సహవాసాన్ని విడిచి తిరిగినప్పుడు మన మీద కూడా కనికరపడతా వచ్చినాడు. చివరిగా ఎవరి మీద కనికరపడతా వచ్చినాడు? విధవరాలి పైన కనికరపడతా వచ్చినాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ తోచలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నాకు ఎవరు లేరు, నా కుమారుడు కూడా చనిపోయినాడని ఆమె బాధ, ఆ గుండె బద్దలవుతూ ఉన్నప్పుడు ఆమె మీద కనికరపడతా వచ్చినాడు. మనం కూడా అనేక పరిస్థితులలో, విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు, అనేక పరిస్థితుల్లో మనకు అలా ఉన్నప్పుడు మన పైన కూడా కనికరపడతా వచ్చినాడు. కనికరం లేని స్థలం ఒకటి ఉంది. ఎక్కడది? ఎక్కడ? పాతాళం. ధనవంతుడు పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో తండ్రివైన అబ్రాహ్మా నా యందు కనికరపడి అంటా ఉన్నాడు. కనికరం దొరకని స్థలం. ఇంకా ఎవరైనా రక్షణ మారు మనసు లేని వాళ్ళు ఉంటే ఇప్పుడైనా నిజ దేవుని తెలుసుకోండి. ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఈ కొద్ది మాటలతో ప్రభును వాక్యానుసారంగా ఆరాధించుటకు ప్రభు సహాయపడును గాక. లేచి నిలబడి పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆరు 609. రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము శరీరాశకులో పరతి అనయౌవన
మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ప్రభువును ఆరాధించండి. ఆ తర్వాత వంట పరిచర్యకి వెళ్ళేటటువంటి వారు ప్రభువును ఆరాధించండి. తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి బల్ల ముందు, బల్ల వెనకాల, తర్వాత బయట. ఈ రీతిగా ప్రభువును ఆరాధించండి. ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడు నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని నీకెంతైనా వందనం చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాను. నిజంగా ప్రభా, నిజంగా పరిమితి లేనటువంటి కనికరాన్ని నిజంగా నాయడల మీరు చూపించినారని నీకు వందనం చెల్లిస్తా ఉన్నాను. నిజంగానైనా ఇంత అని కొలత లేనటువంటి ఆ యొక్క కనికరాన్ని ప్రభా నాయడల మీరు చూపించినారు నాయన. నిజంగా ఎక్కడో నాయన పాపంలో నిత్యనాశనానికి